ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. దేవి ప్రసాద్ గారు, ప్రధానంగా మనం ఒకసారి ఉగ్రదాడి ఏ విధంగా అతలాకుతలం చేసింది అనేది మనం చూస్తాను. ఎటువంటి మాటలు వచ్చినా ఏం జరిగిందని ఫైనల్గా అల్టిమేట్గా అఖిలపక్ష భేటీలో భద్రతా వైఫల్యం నిజమేనని అమిత్ షా అంగీకరించారు. సో ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? గుడ్ మార్నింగ్ స్వేచ్ఛ గారు. మన టీ న్యూస్ వీక్షకులకు శుభోదయం. పాపారావు గారికి నమస్కారం. అంటే ప్రధానంగా ఈ మొన్న జరిగినటువంటి ఒక పాశవిక ఘటన అందరూ కూడా మొత్తం సమాజం అంతా కూడా ఇటువంటి ఘటనలు జరగడం అనేటువంటిది తీవ్రమైనటువంటి చర్యగా అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు, ముఖ్యంగా కాశ్మీర్కు సంబంధించినటువంటి భద్రత మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మొన్న జరిగినటువంటి పాశవిక ఘటనని అందరం కూడా తీవ్రంగా నిరసించారు. ఈ నిరసనతో పాటు అందరం కూడా చెప్పినటువంటి అంశం ఏంటంటే, మొదటి నుంచి కూడా చాలా భద్రతా వైఫల్యం ఉంది ఇందులో. ఇంటెలిజెన్స్ హెచ్చరించినప్పటికీ కూడా భద్రతా దళాలు సరైనటువంటి చర్య తీసుకోలేదు. పైగా అనేక సందర్భాల్లో ప్రతిపక్షాలు చెప్పినా, ప్రజలు చెప్పినా, ప్రభుత్వం ఏదో మేము లక్షల కొద్ది సైన్యం ఉంది, మేము భద్రత ఇస్తామని చెప్పినప్పటికీ కూడా మొన్న 28 మంది చనిపోవడం అనేటువంటిది ఒక దారుణమైన చర్య. నిన్న అఖిలపక్ష సమావేశంలో కూడా చివరికి ప్రభుత్వం ఇది భద్రతా వైఫల్యం అని ఒప్పుకునేటువంటి వచ్చింది. దీన్ని ఏం చేస్తూ ఉన్నారంటే, సహజంగానే ఇవాళ ఏమనిపిస్తుంది, దేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికి కూడా మీరు పాకిస్తాన్ మీద అనేక నిబంధనలు పెట్టినరు, చేసినారు, పాకిస్తాన్ కూడా నిబంధనలు పెట్టింది. ఇదంతా కూడా కంటి తుడుపు చర్యగానే కనబడుతున్నది. ఇక్కడ పోలరైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నం వెనుక నుంచి జరుగుతున్నది తప్ప సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదనేటువంటి భావన చాలా ఉంది. స్వేచ్ఛగారు, మీకు గుర్తుంటే గుజరాత్ ఎన్నికలకు ముందు మన ప్రధాని, ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాని, నన్ను చంపడానికి కుట్ర పన్నిండ్రు, పాకిస్తాన్లో ఒక సుపారీ ముఠా నన్ను పాకిస్తాన్ నుంచి వచ్చి చంపబోతున్నది అని గుజరాత్ ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి సందర్భాన్ని చూసి, మరి అంత పెద్ద మన దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నాయకుడు మన ప్రధానమంత్రి మీదనే హత్య చేయడానికి ప్రయత్నిస్తే ఆ కేసు ఏమైంది, ఆ కేసు ఏమైనా చర్చించిండ్రా, ఆ దేశంతో ఏమైనా మాట్లాడినరా, ఆ కేసులో ఉన్న వాళ్ళని ఏమైనా ఐడెంటిఫై చేసిండ్రా, ఏం చేసిండ్రు అనేటువంటి చర్య లేదు. బ్యాలెట్లో ఓట్లు పడ్డాక మళ్ళీ దానికి సంబంధించినటువంటి అంశం ఎక్కడ కూడా కనబడినటువంటి సందర్భాన్ని చూసాం. అట్లాగే అనేక ఘటనలు వెనుక మనం అనేక ఘటనలు కూడా చూసినాం. ఈ ఘటనల వెనుక అనుమానాలు వస్తే, ప్రజలు ఏమైనా అడిగితే దాన్ని దేశద్రోహులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా డెఫినెట్గా మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. సైనిక దుస్తుల్లో వచ్చిందని చెప్తా ఉన్నారు. కనీసం మీరు ఆ ఇంటెలిజెన్స్ వైఫల్యాన్ని కూడా మీరు గమనంలోకి తీసుకోకుండా మీరు పూర్తిగా ఏకపక్షంగా ఇవాళ మేమంతా అభేద్యమైనటువంటి ఉన్నాము, కాశ్మీర్ ప్రజలకు 370 పెట్టినాం, నోట్లు అది చేసినాం, మార్చేసి పని చేసినాం, అసలు ఇక ఉండనే ఉండదు, తీవ్రవాదం మొత్తం శాంతే ఉంటుందని చెప్పినటువంటి ప్రభుత్వానికి మళ్ళీ దీని మీద సంజాయి చెప్పుకోవాల్సినటువంటి అవసరం తప్పకుండా ఉంది. డెఫినెట్గా దీన్ని నేను ఒక్కటి మాత్రం నిజమేంటంటే, ఈ ఘటనకి బాధ్యులైనటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలంటే దగ్గర ఎక్కడ కూడా సెకండరీ లేదు. కానీ ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతున్నది? మీరు సైన్యం అంతా కూడా ఎక్కడైతే బార్డర్లో ఉండాల్సినటువంటి సైన్యం ఇలా కర్రెగుట్టెల్లో తిరుగుతూ ఉంది, లేకుంటే ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో తిరుగుతూ ఉంది. లక్షలాది సైన్యం తెచ్చి భారత పౌరుల మీదనే ఇలా దాడులు జరుగుతున్నాయి తప్ప పాకిస్తాన్ ఇంత ఎత్తున విచ్చలవిడిగా మన దేశం మీద వచ్చి ఇట్లా చేస్తూ ఉంటే ఈ సైన్యాన్ని అంతా పంపించండి. మావోయిస్టులను మెల్లంగా ఇయ్యలేకపోతే రేపన్నా మీరు చంపాలనుకున్నప్పుడు ఎప్పుడైనా చంపొచ్చు, కానీ తర్వాత చంపండి. ఈ కనీసం ఈ సైన్యాన్ని ఎక్కడ తరలించి పాకిస్తాన్ దుశ్చర్యల్ని అడ్డుకోవడానికి కాశ్మీర్ ప్రజలకు అండగా ఈ సైన్యాన్ని అన్ని తరలించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. స్వేచ్ఛగా రైట్ అండి. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు విశ్లేషకులు పాపారావు గారు. పాపారావు గారు, ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? సాక్షాత్తు అంటే బాధితులు చిన్న పిల్లాడు కూడా భద్రత లేదు, పెట్టండి, ఆర్మీని పెట్టండి అని మాట్లాడుతున్న సిచ్యువేషన్ సాక్షాత్తు అమిత్ షానే ఒప్పుకున్న తర్వాత దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? అంటే ఒప్పుకోగానే సరిపోయింది, ఏం చేయాల్సిన అవసరం ఉంది? అసలు ఒప్పుకోవటమే విశేషం. అంటే అది జనరల్గా ఈ ఇంతకుముందు తీరు ఏంటంటే, ప్రతి మేమేం చేసినా కరెక్ట్ అనే తీరు ఒకటి, దాని నుంచి భిన్నమైనటువంటి ధోరణి అనేది ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే ఇంత జరిగిన విషాదంలో ముందుగా ఏంటంటే, అక్కడ చనిపోయిన అందరికీ నివాళి అర్పిస్తా
రెండోది అమిత్ షా తప్పు జరిగిందని ఒప్పుకోవడం దాన్ని దిద్దుకోవడానికి మొదటి మెట్టు కాబట్టి ఆయన దిద్దుకుంటాడు ఈ తప్పుల్ని. అక్కడ పటిష్టమైన భద్రత ఒకటి, దాన్ని మించి స్థానికుల మనసుల్ని గెలుచుకోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఎక్కడైనా ఏంటంటే, ఇక్కడ నిన్న వస్తున్న మాటలు ఏంటంటే, ఆ ఘటన జరిగిన రోజు మొన్న వస్తున్న మాటలు ఏంటంటే స్థానికుల సహకారం కూడా కొంతమందికి ఉంది. హోటళ్ల విషయంలో కూడా హోటళ్ల వాళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, ఎవరెవరు గెస్టులు ఉన్నారనేది కూడా విచారణ చేస్తామనే మాటలు కూడా వినపడ్డాయి. కాబట్టి స్థానికులు ఇట్లా స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారస్తుల సహకారం కూడా ఉందా అనే సందేహం వచ్చినప్పుడు అది పెద్ద వైఫల్యం. ఏది మన సెక్యూరిటీ వైఫల్యం పెద్ద వైఫల్యమే, కానీ దాన్ని మించిన వైఫల్యం ఆర్టికల్ 370 తర్వాత ప్రజలందరినీ మనసుల్ని గెలుచుకుంటాం, కాశ్మీర్ ప్రజల మనసుల్ని, వాళ్ళు మనకి దగ్గర అవుతారు, దాంతో ఇలాంటి ముందు ముందు జరగవని ఒక జనరల్ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ప్రజల మనసును గెలుచుకున్నాక స్థానికుల సహకారం పోయిన తర్వాత బయట వాళ్ళు ఎక్కడ ఏం చేయగలిగింది ఉండదు. కాబట్టి దీనిలో విచారకరమైన మరింత ఆందోళన చెందాల్సిన విషయం స్థానికులు సహకరిస్తున్నారని ఒక సందేహం. కాబట్టి ఈ స్థానికుల సహకారం గురించి ఖచ్చితంగా భారత ప్రభుత్వ వైఫల్యంగానే మనం చూసుకోవాలి. ఎందుకంటే స్థానికుల్ని గెలుచుకోవటంలో, వాళ్ళ మనసుల్ని గెలుచుకోవటంలో, వాళ్ళని మనలో మమైకం చేసుకోవటంలో మనం విఫలం అవుతున్నావా, ఈ ప్రశ్న వేసుకోవాలి. దానికంటే కూడా సెక్యూరిటీ వైఫల్యం అనేది ఒక ప్రశ్న. దాని గురించి సెక్యూరిటీ టెక్నికల్ ఆస్పెక్ట్, వరకు చెప్పాలంటే ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఈ మధ్య వార్త వచ్చింది. ఇంటెలిజెన్స్ ఇంతకు ముందే చెప్పింది, మొన్న ఈ మధ్య చెప్పింది ఇలాంటి జరగబోతుంది ఏదో అనేది. సరే, ఆ వైఫల్యం ఉంది. దాంతో పాటుగా మీరు గమనించాల్సింది ఏంటంటే, అమెరికా అధ్యక్షులు వచ్చినప్పుడు జరుగుతూ వచ్చినాయి ఈ ఘటన. ఇంతకుముందు కూడా ఒక అమెరికా అధ్యక్షుడు పేరు మర్చిపోయారు, ఆయన వచ్చినప్పుడు ఇట్లాంటి ఘటనే జరిగింది, పెద్ద జరిగింది. సో ఒక ప్యాటర్న్ ఉంది దీనిలో. వాళ్ళు కేవలం మనకే కాదు ఈ మెసేజ్ ఇస్తుంది, అమెరికా వాళ్ళకు కూడా ఇస్తున్నారా ఈ మెసేజ్ ఏమన్నా? ఎందుకంటే అమెరికాతో కూడా హట్టిపత్తి ఉంది, వాళ్ళ శత్రుత్వం ఉంది ఈ తీవ్రవాదులకి. కాబట్టి దీన్ని మనం పరిగణలోకి తీసుకొని ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే ఇప్పుడు జేడీ వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశంలో తిరగబోతున్నప్పుడు బహుశా ఆ పాత ఘటనలు, ఎందుకంటే ఇదంతా ఇంటెలిజెన్స్ ఎనాలిసిస్ లో భాగమే, కాబట్టి అది కూడా మనం పరిగణలోకి తీసుకొని మరింత జాగ్రత్తగా ఉండాల్సింది. ఉండలేదు, ఫెయిల్యూర్ ఉంది, సరే దాన్ని ఒప్పుకుంటున్నారు, అది కూడా మంచిది. ఫెయిల్యూర్ ఒప్పుకున్న తర్వాత దాన్ని సర్దిద్దుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఫెయిల్యూర్ మేము అసలు ఫెయిలే కాలేదు, ఇంకెవరో లోపాలని చెప్పినప్పుడు సర్దిద్దుకోరు. కనీసం అట్లీస్ట్ మా లోపం ఉందని చెబుతున్నారు కాబట్టి దాన్ని సర్దిద్దుకుంటారని అనుకుందాం. సో ఇదొకటి. రెండోది ఏంటంటే, కాశ్మీరు సంబంధించినంత వరకు చాలా సంవత్సరాలుగా మన ఫెయిల్యూర్ ఎక్కడ ఉంది అనేది ఒక పెద్ద, ప్రతిపక్షాలను కూడా కలుపుకుని రివ్యూ వేసుకోవాల్సిన సందర్భం. మనం ఎందుకు ఇలా పదే పదే మనం ఇబ్బంది పడుతున్నాం అనేది కేవలం పాలకపక్షం ఒక మైలేజ్, అంటే దీనిలో దెబ్బతిన్నాం, బాధపడుతున్నాం, చాలా మందిని కోల్పోయాం, దురదృష్టకరం. కానీ దీనిలో మళ్ళీ రాజకీయ మైలేజీలుగా కాకుండా నువ్వెవరు, నువ్వు సెక్యులరా, నువ్వు కాదా, నువ్వు హిందూనా, యాంటీ హిందూనా, ఈ అనవసరమైనటువంటి చర్చల్ని పక్కన పెట్టి అందరూ ప్రో ఇండియా, వీఆర్ ఆల్ ప్రో ఇండియా, భారతదేశానికి అనుకూలం, మన దేశం మనకు ఇంకో చోటు లేదు, మనది ఈ దేశం మాత్రమే తెలిసిన వాళ్ళం. కాబట్టి ప్రతిపక్షాలను కూడా కలుపుకొని పోయే ధోరణి ఈసారి పాలకపక్షం ప్రతిపక్షాలతో కూడా కలిసి అధ్యయనం చేయటం, దీని మీద ఒక హై లెవెల్ స్టడీకి, ఒక అధ్యయనానికి ఒక కమిటీ కూడా అవసరం. ఈ రోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఆర్టికల్ 370 తర్వాత కూడా స్వభావం మారింది, కాశ్మీర్లో ఇష్యూ తాలూకు స్వభావం ఎంతో కొంత మారే ఉంటుంది. కాబట్టి దీన్ని అంతటినీ స్టడీ చేసి అసలు గ్రాస్ రూట్ లెవెల్లో సలహాలు ఇవ్వడానికి కానీ, దానికి సంబంధించిన ఒక కమిటీ, ఈ రోజు ఒక పెద్ద అధ్యయన కమిటీ అనేది ఎక్స్పర్ట్స్ తో, ఆంథ్రపాలజిస్టుల దగ్గర నుంచి లేకపోతే రకరకాల వాళ్ళతో ఈ రోజు ఒక కమిటీ వేయటం, దాన్ని స్టడీ చేయటం, మిలిటరీ వాళ్ళ దగ్గర నుంచి అందరూ స్టడీ చేసి దానికి ఒక రిపోర్ట్ తయారు చేసుకుని దాని ప్రకారం దేశం ముందుకు వెళ్ళటం, కాశ్మీర్ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేసుకునేది. వాళ్ళని మనలో అంతర్భాగమైన వాళ్ళలో ఆ ఫీలింగ్ వచ్చే విధంగా చేయగలగటానికి ఏమేమి చేయాలనేది అవన్నీ చేసుకుంటా వెళ్తే మంచిది అనుకుంటున్నా. కేవలం కాశ్మీర్లో ఆస్తులు కొనుక్కోవడానికి దేశంలో బయట వాళ్ళకి అవకాశాలు కల్పించినంత మాత్రాన కాశ్మీర్ ఏమి కొత్తగా అదనంగా పొందుతుంది లేదు, లేకపోతే బయట దేశంలో ఎక్కడ మిగతా జనాలకు అందరికీ అదనంగా ఒరుగుతుంది. కానీ దీనికంటే మించి ఏంటంటే, కాశ్మీర్ మన దేశంలో ఒక అంతర్భాగం. కాశ్మీర్ టు కన్యాకుమారి అని పిలుచుకోవటం మనకు ఆనవాయితీ. మన దేశం గురించి మాట్లాడేటప్పుడు కాశ్మీర్ టు కన్యాకుమారి అంటాం. మాట నిజం చేసుకోవాలంటే కన్యాకుమారి ఎంతమందో కాశ్మీర్ అంతమంది అనేది ఆ ప్రజల్లో కూడా రావాలనేది మనకి బలంగా రావాలి. దానికోసం ఖచ్చితంగా నేను అనుకునేది ఏంటంటే, వీ నీడ్ టు హ్యావ్ ఏ గ్రౌండ్ లెవెల్ డీపర్ స్టడీ, వాట్ ఈస్ ద ఇష్యూ అనేది. ఇంకే పైన ఏదో కొన్ని అంచనాల ప్రకారం పోకుండా అందరినీ కలిసి కట్టుగా తీసుకోవాలి ఈ విషయంలో అనేది. రైట్ పాపారావు గారు, అంటే మీరు అన్న విధంగా సమస్యని సాల్వ్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. దేవిప్రసాద్ గారు, ప్రధానంగా గమనిస్తే రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్ర రాజకీయ పరిణామాలకు సంబంధించి మనం ఇక్కడ వార్తను చూస్తున్నాం. రజతోత్సవ సభ నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ ఏ విధంగా కుట్రలకు పాల్పడుతున్నాయి,
ఏం మాట్లాడతారు అనే దానికి సంబంధించి ప్రజలు ఏ స్థాయిలో స్పందిస్తున్నారు, ఈ సభ కోసం రావడానికి ఎట్లా సన్నద్ధమవుతున్నారు అనేది కూడా గత కొద్ది రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ నేపథ్యంలో కరెక్ట్ ఈ 3 రోజుల ముందుగానే ఒక డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మరి ఉన్న పలంగా ఎన్డీఎస్ఏ రిపోర్టు వచ్చిందంటూ మళ్ళీ లీక్స్ వచ్చిన పరిస్థితి కనిపిస్తున్నది. సో ఇప్పటిదాకా ఏం లేకుండా ఎప్పుడో రిపోర్ట్ రావాల్సింది, ఎందుకు ఈ సభకు 3 రోజుల ముందే ఇదంతా ఎట్లా అర్థం చేసుకోవాలి దీనంతటినీ కూడా? అంటే ఒకటి అంటే అధికారం మార్పిడి జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఈ 16 నెలల్లో భారత రాష్ట్ర సమితి ఎదుగుతున్నటువంటి తీరు, అంటే సమస్యల మీద స్పందిస్తున్నటువంటి తీరు, పోరాడుతున్నటువంటి తీరు, సమస్యలకు సంబంధించి ప్రజా చైతన్యాన్ని రగిలించేటువంటి ప్రయత్నం చేసేటువంటి తీరు వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయినాక అందరు వెళ్ళిపోతారు, ఈ రాష్ట్రము ఈ దేశం మాదే అనేటువంటి కలలు కన్నటువంటి వాళ్ళకి ఆ కలలు భగ్నం చేసేటువంటి ప్రయత్నం నిరంతరంగా బీఆర్ఎస్ పార్టీ మా నాయకత్వం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కవిత గారు, మొత్తం అనేక మంది నాయకులందరూ కూడా ప్రజల్లో వెళ్ళి ప్రజా చైతన్యం రగిలించడం వల్ల ఇవాళ ప్రభుత్వం దిగివచ్చి అనేక సమస్యల్ని అనివార్యంగా పరిష్కరించాల్సినటువంటి ఒక స్థితి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం ఈ 16 నెలల్లో చూసాం. అంటే ఎన్నికలు అయిపోగానే ఒక నెలలో అంత నైరాశ్యంలాగా కనబడ్డటువంటి పరిస్థితి కల్పించినటువంటి వాళ్ళకి ఇవాళ అసలు బీఆర్ఎస్ ఒక దాన్ని ఏమి చేయలేమనేటువంటి ఒక అనివార్య స్థితికి ఇవాళ 2 పార్టీలు కూడా వచ్చాయి. దాంతో ఇవాళ కుమ్ముక్కు రాజకీయాలు చేసి ఇవాళ 25 సంవత్సరాలు 24 సంవత్సరాలు గడిచి 25 సంవత్సరాల్లో అడుగుపెట్టబోతున్నటువంటి రైతోత్సవ సభకి ప్రజల సంబంధించినటువంటి గ్యాదరింగ్ కావచ్చు, లేకుంటే ప్రజా చైతన్యం కావచ్చు, సమస్యలు కావచ్చు, ఒక పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయిపోతూ ఉంది. కేసీఆర్ గారు వచ్చి ప్రజలకి ఈ 16 నెలలకు సంబంధించినటువంటి సమస్యలు, దేశానికి సంబంధించినటువంటి సమస్యలు చెప్పడం వల్ల డెఫినెట్గా మా రాజకీయ పతనం మరింత పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి భావనతో కుమ్ముక్కు రాజకీయాల్లో భాగంగా ఇవాళ కాళేశ్వరం మీద ఇదే మీరు చూడండి. ఎన్నికల ముందు కూడా ఎన్నికలు ఇక పోతున్నాం, మనం ఎన్నికలకు పోతున్నాం అనేటప్పుడు అసలు ఎక్కడైనా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి వాళ్ళు వస్తే పరిశీలిస్తే దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ పరిశీలించి చెప్పేవారు కనీసం వారం రోజులైనా పడుతుంది. వాళ్ళు పరిశీలించిన వచ్చిన 2-3 రోజుల్లో నివేదిక ఇచ్చి ఇదంతా లోపం అంటే అమిత్ షా, వాజ్పేయి, రేవంత్ రెడ్డి మిగతా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రూపంలో రిఫ్లెక్ట్ అయ్యి అప్పుడు నివేదిక ఇచ్చి మొత్తం బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసేటువంటి కుట్ర చేసి ఏదో కొంత లబ్ధి జరిగింది. దానివల్ల అధికారం కట్టబెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్కు బీజేపీ చేసింది. కాంగ్రెస్ ఇద్దరు కలిసి అధికారంలోకి వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కాదు, ఇద్దరు కలిసి అధికారంలో ఉన్నట్టే లెక్క. ఇప్పుడు మేము సభ జరుపుకుంటూ ఉంటే సభకు ఇంత ప్రతిస్పందన వస్తూ ఉంటే ఈ సభ ముందు కూడా ఇవాళ ఒక నివేదిక లాంటిది ఒకటి రిలీజ్ చేసి మెయిన్ రిపోర్ట్ ఎప్పుడో మేలో వస్తుందని చెప్పి 370 పేజీలు చెప్పి మళ్ళీ ఇవాళ కుమ్ముకు రాసి పార్టీని బదనాం చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇది ఈ 2 పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి ఎన్నుకున్నటువంటి మార్గం. 2 లక్షల క్యూసెక్కులు స్వేచ్ఛ గారు 2 లక్షల క్యూసెక్కులు వరదలో వస్తే ఎక్కడ కూడా చిన్న డ్యామేజ్ జరగకుండా ఇవాళ మొత్తంగా కూడా నీళ్లు మనం చూసినాం. కాళేశ్వరం ఎక్కడ కూడా ఏమి కాలేదనేటువంటి విషయం కాబట్టి కానీ అసలు మరి ఎన్డీఎస్ఏ రిపోర్టు ఎందుకు ఇట్లా వచ్చిందనేటువంటిది ఇవాళ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇవాళ మా పార్టీని బదనాం చేయడానికి, మా నాయకత్వం మీద బురద జల్లడానికి ఈ సభ జరుగుతున్నటువంటి సందర్భంలో ఏదో అంత క్రియేట్ చేసి ప్రజల్ని రాకుండా చేయాలని పిచ్చి ప్రేలాపనలో భాగంగా వచ్చినటువంటి రిపోర్ట్ తప్ప ఇది ఇంకోటి కాదనేటువంటిది మేము స్పష్టంగా అభిప్రాయపడతాం. అంటే దీనికి అనుగుణంగానే వాళ్ళ అనుకూల మీడియాలో కూడా ప్రచారం ఎట్లా చేస్తున్నారనేది మనం ఇక్కడ ఒకసారి మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తున్నాయి. నిన్న టీవీ నైన్లో ప్రసారమైన వార్తలు ఏమేమి ఉన్నాయి ఏందనే దానికి సంబంధించి కూడా మనం గమనించవచ్చు. పత్రికల్లో అదే వైఖరి, ఛానల్స్లో అదే వైఖరి, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అంటే కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసినా ఇంకొకటి చేసినా ఇవాళ మీడియా ఒక విప్లవ వీరుడుగా, ఒక భగత్ సింగ్గా రేవంత్ రెడ్డికి అద్దే ప్రయత్నం చేస్తుంది, ఒక విప్లవకారునికి అద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆయన ఎంతసేపు తెలంగాణ ద్రోహి అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ముద్రని, ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారులని అణచడానికి తుపాకీతో బయలుదేరినటువంటి నాయకుడు అనేటువంటి విషయం తెలంగాణ ఉద్యమాన్ని చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు.
కాబట్టి ఇవాళ దాన్ని మరిపించడానికి ఆయన ఏదో గొప్ప మనిషి అని చెప్పి కొంతమంది ఆయనకు తోడై ఇవాళ భజన చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నారు. మొత్తం మీడియానంతా కూడా ఇవాళ డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీడియాకు సంబంధించి ఏ వార్తలు, గురుకుల విద్యార్థులు చనిపోయినా, అదేదో సకినాలు దీన్ని చనిపోయినని చెప్పే ప్రయత్నం తప్ప అసలు గురుకులాల్లో లోపాలేమున్నాయి అనేటువంటి విషయాన్ని ఇవాళ మీడియా బయటపెట్టలేకపోయింది. ఇవాళ సోషల్ మీడియాకి మనం థ్యాంక్స్ చెప్పాలి, యాడ్సప్ చెప్పాలి. ఇవాళ మెయిన్ మీడియాలో ఎక్కడ రాకున్నా కూడా ఇవాళ తెలంగాణ ప్రజలను అడుగడుగున అలర్ట్ చేస్తున్నది సోషల్ మీడియానే. ఇలా అనేక సందర్భాల్లో కూడా మనం అనేకం చూస్తూ ఉన్నాం. లగచర్ల ఘటనకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఒక అనారోగ్యంతో ఉన్నటువంటి రైతుకు తీసుకొచ్చి మీరు బేడీలేస్తే మన మానవ హక్కుల కమిషన్ చెప్పింది కదా, అదెందుకు మరి పతాక శీర్షికలు రాలేదు? ఇవాళ మీరు పెడతా ఉన్నారు కదా ఈ అన్ని ఛానళ్ళు కూడా. మరి మానవ హక్కుల సంఘం ప్రభుత్వాన్ని తప్పుపట్టినటువంటి అంశాన్ని మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఇది ఒక్కటే కాదు, అది మాట్లాడకుండా మళ్ళీ పక్కనే ఈ భూమి మళ్ళీ మాదే అని కూడా ఇస్తున్నారు. తర్వాత హెచ్సియు ఘటన మీరు మంచి జ్ఞాపకం చేసి, హెచ్సియు ఘటనకు సంబంధించి కూడా విద్యార్థులు ఇంత ఆవేదన, ఆగ్రహం చెంది వీరోచితమైనటువంటి పోరాటం చేసి వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడడం కానీ, ప్రజలు మద్దతు ఇవ్వడం, పర్యావరణ వాళ్ళు మద్దతు ఇవ్వడం, ఇంత చేసిన తర్వాత సుప్రీంకోర్టులో తీర్పు వస్తే దాన్ని ఎక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. పైగా ఈ భూమి ప్రభుత్వాన్ని 100 చెట్లేనా, మేము బుల్డోజర్లు కాదు అవి జేసీబీలు అంటే, మీరు చెట్లను వీకడానికి ఏ యంత్రాలు అయితే ఏంది? మీరు చెట్లను పడగొట్టినటువంటి మాట వాస్తవమా కాదా? మీరు మెయిన్ మీడియాలో చెప్పండి. అది ఏం గొడ్డలు పెట్టినరా, లేకుంటే చాకు పెట్టినరా, బుల్డోజర్ పెట్టినరా, జేసీబీ పెట్టినరా? మీరు వాటి మీద ఎందుకు సాంకేతికపరమైనటువంటి చర్చలు చేస్తున్నారు? ఇలా డెఫినెట్గా హెచ్సియులో 400 ఎకరాల్లో మీ కన్నుబడి అది మొత్తంగా కూడా అమ్ముకొని తద్వారా మీరు ఆర్థికపరమైనటువంటి రాయితీలు పొందాలని చూసిన మాట నిజమని సుప్రీంకోర్టులో కమిటీ వచ్చి కూడా కమిటీ ముందు కూడా హరీష్ రావు గారి నాయకత్వంలో మేమందరం కూడా పోయి చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఏది వచ్చినా కూడా ప్రజలకు ఇవాళ ఇంత రైతోత్సవ సభ అవుతుంది, ప్రజలందరూ కూడా గొప్పగా స్పందిస్తూ ఉన్నారు. 16 నెలల పాలన మీద ప్రజలు విరుచుకపడుతూ ఉన్నారు. ఆ విషయం ఎక్కడ కూడా మెయిన్ మీడియాలో రాదు. ఏమంటే మేము ఇక్కడ కేసీఆర్ను తిట్టడం మీద, కేటీఆర్ను తిట్టడం మీద, మా పార్టీ మీద బురద జల్లడం మీద పోటీలు, మార్దన్ పరుగులు జరుగుతున్నాయి తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి. ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఇవాళ ప్రజలను పెడుతున్నటువంటి ఇబ్బందులు ఇవాళ ప్రజలందరూ కూడా కన్నీళ్లు గారుస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీడియా మీరు మార్చుకోకపోతే మార్చడానికి ప్రజలు సరైనటువంటి రీతిలో చైతన్యంతో ముందుకొస్తారు. ఇలా మీడియా అంటే అందరికి గౌరవం ఉంది, కానీ మీరు ఆ గౌరవాన్ని వమ్ము చేయకండి. ఇలా ప్రజల్లో మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని సొమ్ముగా చేసుకోకండి. అసలైనటువంటి విషయాలు, ప్రజలకు సంబంధించినటువంటి విషయాలు రిఫ్లెక్ట్ చేసే విధంగా ముందుకు రావాలని చెప్పి వాళ్ళకు మేము విజ్ఞప్తి చేస్తాము. అంటే అల్టిమేట్గా ఈ పరిణామాలన్నింటినీ ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? పాపారావు గారు ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం అనిపిస్తుంది? సభకి ఇంకా 2 రోజులు మిగిలి ఉన్న సందర్భంలో నివేదిక అంటూ నివేదిక రావడము, దానికి సంబంధించి వెంటనే రాగానే లీక్స్ ఇవ్వడం, పూర్తి స్థాయిలో రాకముందే లీక్స్ ఇవ్వడము, మీడియాలో ప్రచారం కానీ ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం అనిపిస్తుంది? అల్టిమేట్గా అంటే కాంగ్రెస్ బీజేపీ కలిపి ఇక్కడ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయి అనేది ప్రధాన ఆరోపణగా వినిపిస్తుంది. అంటే తెలంగాణలో వాళ్ళిద్దరికి సంబంధించినంత వరకు ఎయిదర్ ఐ ఆర్ యూ అయితే బీజేపీ, అయితే కాంగ్రెస్, కాకుంటే బీజేపీ లెక్కలోనే వాళ్ళిద్దరి ప్రయాణం సాగుతుంది. టీఆర్ఎస్ పట్ల వాళ్ళకి స్వతహాగా లోపల నుంచే ద్వేషం, అంతర్గతంగా మామూలు అంటే అణువణువున ద్వేషాన్ని నింపుతున్నటువంటి, స్వాభావికంగానే టీఆర్ఎస్ని ద్వేషించేది, తెలంగాణ అస్తిత్వాన్ని ద్వేషించే కూడా వాళ్ళిద్దరిలో ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఇందాకే దేవిప్రసాద్ గారు చెప్పారు, ఆయన తుపాకీ పట్టుకుని తెలంగాణ పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారుల మీదకి వెళ్ళిన వాడు. రెండో పక్కన మోడీ గారు ఆ పార్లమెంట్లో చాలాసార్లు మాట్లాడారు, ఇది అంటే 1-2 సార్లు మాట్లాడారు, ఏంటంటే తల్లిని చంపి బిడ్డను బతికించారు లాంటి మాటలు. తెలంగాణ వ్యతిరేకం, అది అస్తిత్వమే తనకు నచ్చని విధంగా, కొనగిట్టని విధంగా ఉన్న మాటలు గతంలో కూడా ఆయన మాట్లాడారు. కాబట్టి వీళ్ళిద్దరికీ అది నచ్చదు. అది కూడా కాకుండా ఈ ఉద్యమ పార్టీ ఎలాంటి పాత్ర పోషించింది తెలంగాణలో సంపద పంపిణీలో ఒక సమానత్వం, సామాన్య జనానికి కూడా అనుకూలంగా సంపద పంపిణీ చేయడం అనేది ఒక పెద్ద బలీయమైనటువంటి విజయం తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ సాధించింది. దాంతోనే తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగైన, తెలంగాణ ఒక ఉన్నత స్థాయికి చేరుకోగలిగింది. ఈరోజు మొత్తం మీద పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఇట్లాంటి విషయాలు ఇది నచ్చదు. అంతా మన సంపద మొత్తం దేశంలో ఇద్దరికి దోచిపెట్టే బీజేపీ పార్టీకి, అలాగే కాంట్రాక్టులకు దోచిపెట్టడానికి, ఢిల్లీకి సర్దటానికి ఇష్టపడే రేవంత్ రెడ్డికి కూడా టీఆర్ఎస్ ధోరణి ఏదైతే ఉందో ప్రజలకి సంపద పంపిణీ చేయడం, సామాన్య జనానికి అనుకూలమైన విధానాలు, నిర్ణయాలని నచ్చవు సహజంగా. రెండోది ఏంటంటే దీనికి అనుకూలమైన మీడియా విషయం.
మనకు తెలిసిందే, మనం గతంలోనే ఎప్పుడో శ్రీశ్రీ చాలా కాలం క్రితమే చెప్పాడు, చాలా సుదీర్ఘ కాలం క్రితం, 45-6 దశాబ్దాల క్రితమే, పెట్టుబడికి కట్టుకథకి పుట్టిన విషపుత్రికలు అన్నాడు. సరే, కాళోజీ గారు కూడా చెప్పారు, ఒక సిరాచుక్క 1,00,000 మెదళ్ల కదలిక అన్నాడు. కానీ వాళ్ళ సిరాచుక్కలు కాదు, ఈ విషపు చుక్కలు. విషపు చుక్కలు Yes. మెదళ్లలో విషాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పత్రికలు ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాల్లో నిన్న మొన్న టీవీ ఛానల్లో కూడా వింటున్నాను నేను, ఎలా ఈ విషపుత్రికల సర్క్యులేషన్ తగ్గుతుందో ఒక డేటా చెప్పారు. జనం నమ్మటం మానేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విషపుత్రికలను నమ్మటం జనం మానేస్తున్నారు. ఈ అబద్ధాలు ఆడతాయి, పేరుకేమో మాకు అంత దమ్ముంది ఇంత దమ్ముందని చెప్పుకునే వాళ్ళు కూడా ఆచరణలో అబద్ధాలు ఆడుతున్నారు, మోసం చేస్తున్నారు. కనికట్టు అన్యాయం పునాదిగా వాళ్ళు బతుకుతున్నారు అనేది జనం గుర్తిస్తున్నారు. కాబట్టి గత Right. అనేక సంవత్సరాలుగా, 2-3 సంవత్సరాలు కానీ కావచ్చు, ఏదైనా వీళ్ళ సర్క్యులేషన్ తగ్గుతుంది అనేది డేటా కూడా నిన్న ఏదో టీవీ ఛానల్లో విన్నా. ఈ 2 పత్రికలు, ముఖ్యంగా 2 పత్రిక సర్క్యులేషన్ తగ్గటం గురించి చెప్తున్నారు. కాబట్టి జనం ఎల్లకాలం మోసపోరు. అందరినీ కొంతకాలం మోసం చేయగలరు, కానీ అందరు జనాలందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు అనేది మాత్రం నిజం. కాబట్టి ఏంటంటే ఈ విషయాన్ని నింపడం ఇక ఎంతకాలం మీకు సాధ్యం కాదు. అదే కాదు, ఎస్ఎస్ చాలా అంటే మంది 2 పార్టీలు కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ ఇక్కడ ఒక విధంగా ప్రయత్నం చేస్తుంటే మరోవైపు బీజేపీ ఇంకో విధంగా ప్రయత్నం చేస్తుంది అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. పాపారావు గారు, అంటే ఎన్డీఎస్ఏ రిపోర్టు 2 నెలల కిందనే రెడీ అయింది, కానీ ఈ సమయం చూసి అన్నట్టు, అంటే ఈ సభకు 3 రోజుల్లో ఉండగా, ఎందుకంటే ప్రజలంతా కూడా అక్కడ తమ సమస్యలు ప్రస్తావన జరగాలి, వాటికి సంబంధించి ఏం చేయాలి, ఇటువంటి సిచ్యువేషన్ వచ్చింది, అంతా కూడా ఇబ్బంది పడుతున్నాము, సో ఏం చెప్తారు కేసీఆర్, దీని తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయని ప్రజలంతా ఆలోచిస్తున్న నేపథ్యంలో దీన్ని మళ్ళీ ఒక అటెన్షన్ డైవర్షన్గా భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఈ 2 కలిపి కూడా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయనే విషయం స్పష్టమవుతుందా? కరెక్ట్గా అదే మరి. ఎందుకంటే టిఆర్ఎస్ ఎల్లుండి 27వ తారీఖు, ఇవాళ 25 కాబట్టి ఎల్లుండి Yes. జరగబోతుంది. ఇక్కడ 2 రోజులు 3 రోజులు అని కూడా లేదు. Yes, వితిన్ ఫ్యూ అవర్స్, 48 అవర్స్ లో లోపే, 48 అవర్స్ లో జరగబోతున్న ఆ సభ ఈరోజు తెలంగాణలో గ్రౌండ్ లెవెల్లో తెచ్చినటువంటి స్వెల్, గ్రౌండ్ లెవెల్లో జనాల్లో తెచ్చినటువంటి ఒక ఉత్తేజం, మళ్ళీ తెలంగాణ పోరాట కాలాన్ని మించి తెచ్చినట్టు ఇచ్చేది ఈ సభ. ఎందుకంటే గతంలో తెలంగాణ పోరాట కాలంలో కూడా తెలంగాణ యావత్తులో అంతే ఒకే స్థాయిలో ఉత్తేజం లేదు. ఉత్తర తెలంగాణలో కొంత ఒకలాగుంది, దక్షిణ తెలంగాణలో వాతావరణం ఒకలాగుంది, ఎన్ని రకరకాల భిన్నమైన వాతావరణాలు ఉంది. ఈ రోజు ఎక్కడ ఎవరిని మీరు మహబూబ్ నగర్ నుంచి లేకపోతే ఖమ్మం, ఇట్లా దక్షిణ తెలంగాణ జిల్లాల నుంచి, ఓవరాల్ గా దక్షిణ తెలంగాణ జిల్లాల నుంచి తీసుకొని ఉత్తర తెలంగాణ అన్ని జిల్లాల దాకా ఎక్కడైనా సరే ఈవెన్ గా సరి సమాన స్థాయిలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, టిఆర్ఎస్ కేసీఆర్ పట్ల అభిమానం వెల్లువెత్తుతున్న సందర్భంలో జరుగుతున్న సభ ఇది. ఉద్యమ కాలంలో కూడా లేనటువంటి వాతావరణం ఈ రోజు ఉంది. ప్రజల్లో ఏకాభిప్రాయం ఏంటంటే కేసీఆర్ తప్ప తెలంగాణని నిజంగా మనసా వాచా ప్రేమించే వ్యక్తి, ఆదుకోగల, నిలబెట్టగల, ముందుకు తీసుకెళ్లగల వ్యక్తి లేరనేది. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో దీని మీద విషపు తుక్కలు చల్లాలనేది, మళ్ళీ ఏదో కుట్ర చేయాలనేది ఖచ్చితంగా ఆలోచన ఉంటుంది. ఎందుకంటే దీన్ని భరించలేరు. కానీ ఏంటంటే ఇది సూర్యుడి మీద ఉమ్మేసినట్లే, ఏ నివేదికలు తెచ్చినా, ఏ రిపోర్ట్లు తెచ్చినా, ఏ రకమైనటువంటి చేసినా జనం ఈ రోజు నమ్మటానికి లేరు. వీళ్ళిద్దరూ మీరు చూశారు కళ్ళారా, వీళ్ళిద్దరు ఏం చేయగలరో, ఎట్లాంటి అబద్ధాలు ఆడగలరో చూశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి కుమ్మక్కి ఏ విధంగా బీజేపీతో ఉందనేది కూడా జనాలకు అర్థమైంది. కాబట్టి ఈ రోజు తల పైకెత్తి సూర్యుడి మీద ఉమ్మేస్తే మొహం మీద పడుద్ది ఉమ్మనేది మాత్రం ఏ నివేదికలు ఇచ్చినా, ఏ కుట్రలు చేసినా ఈసారి నిలబడేవి కాదు. పైగా ఏంటంటే అవి బెడిసి కొట్టి ఎదురు దెబ్బలుగా మాత్రమే తగులుతాయి ఎవరికైనా సరే మాత్రం నిజం. కాబట్టి ఏంటంటే ఓవరాల్ గా ఈ రోజు ఎల్కతుర్తి సభని విఫలం చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. నిన్న మొన్న నుంచి కూడా మాటలు వస్తున్నాయి, దాని మీద ఏదో రకరకాలైనటువంటి చేయాలని చేస్తారు. కానీ ప్రతిదీ బెడిసి కొట్టింది. ఖచ్చితంగా ప్రజలు గుర్తిస్తారు ఏం జరుగుతుందో, ఏ కుట్రలు జరుగుతున్నాయో. తెలంగాణ మీద, తెలంగాణకి అస్తిత్వానికి అండగా, తెలంగాణ అస్తిత్వానికి అంబరిల్లాగా ఉన్నటువంటి ఈ రోజు టీఆర్ఎస్ మీద కూడా దాడి జరిగే ప్రయత్నం, టీఆర్ఎస్ ని దెబ్బతీసే ప్రయత్నం, టీఆర్ఎస్ ని బదనాం చేసే ప్రయత్నం రకరకాల రూపాల్లో జరుగుతాయి. ఇదంతా ప్రజలు అప్రమత్తంగానే ఉంటారు. ఎందుకంటే ప్రజల మీద కుట్ర కదా ఇది, వాస్తవానికి జరుగుతుంది ప్రజల మీద కుట్ర. ఈ రోజు ప్రజల మీద కుట్ర కాకపోతే 6 గ్యారంటీలు ఇచ్చి అసలు అమలు చేయకపోవటం, అబద్ధాలు ఆడటం, ప్రజల్ని ఈ రోజు ఎక్కడికక్కడ అడిగిన వాళ్ళని అడిగినట్టుగా లోపల తీసుకెళ్లి పడేసే ప్రయత్నం, కేసులు పెట్టే ప్రయత్నం, ఇవన్నీ ప్రజల మీద జరుగుతున్న కుట్ర. కాబట్టి ఇది టీఆర్ఎస్ అండగా టీఆర్ఎస్ నిలబెట్టుకోవడం ఎంత అవసరం ప్రజలకు ఈ రోజు తెలుసు. రైట్. దేవప్రసాద్, అంటే
బీఆర్ఎస్ మీద ఒక కుట్రపూరితంగా వ్యవహరించడమే కాదు, తెలంగాణ ప్రజలకు సంబంధించి కూడా ఒక అభివృద్ధి జరగకుండా, ప్రజలకు ఏ ప్రయోజనాలు రాకుండా కూడా ఇది అడ్డుకునే కుట్రగా భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే ఏ అంశాలు కూడా చర్చకు రాకుండా, అంటే పదే పదే మళ్ళీ ఇదే స్ట్రాటజీని వాడుతూ ఉన్నారు. ఇదే విధంగా అటెన్షన్ డైవర్షన్, వీళ్ళు కాంగ్రెస్ ఏం మాట్లాడినా సరే ఇది ఒక అటెన్షన్ డైవర్షన్కి సంబంధించి జరుగుతుంది, దీని వెనక ఏం దాచడానికి కుట్ర జరుగుతుంది అని ప్రజలు ఆలోచిస్తున్న సందర్భం కనిపిస్తుంది. అల్టిమేట్గా దీన్ని అటెన్షన్ డైవర్షన్కి మళ్ళీ అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ప్రజలకు అల్టిమేట్గా ద్రోహం చేస్తుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. తప్పకుండా స్వేచ్ఛ గారు, ఎందుకంటే ఇంతకుముందు పాపారావు గారు చెప్పినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి వైరంతో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ రేపు నిలదొక్కుంటే దేశ రాజకీయాల్లో కావచ్చు, రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు ఒక తీవ్రమైనటువంటి రాజకీయ ప్రభావం పడుతుందనేటువంటి అక్కస్తో ఇవాళ ప్రజల మీదనే అల్టిమేట్గా దాడి చేస్తున్నది మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ కాళేశ్వరంకు సంబంధించినటువంటి మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లకు సంబంధించి నిజంగానే కొంత సాంకేతిక వైఫల్యం ఉండొచ్చు, లేకుంటే ఇంకా రకరకాల కారణాలతో అవి పోయిన కొద్దిగా డ్యామేజ్ అయినటువంటి మాట వాస్తవం. వాటిని ఇమీడియట్గా రిపేర్ చేయించి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి కర్తవ్యాన్ని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి కస్తో కేసీఆర్ గారు చేసినటువంటి వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరించేటువంటి కుట్రలో భాగంగా వాటిని రిపేర్ చేయకుండా మ్యూజియం లాగా అందరికి కూడా అట్లనే పెట్టి నీళ్లు ఒకవేళ మేము రిజర్వాయర్లో నింపితే ఏదో బ్రహ్మాండం బద్దలైపోతుంది అనేటువంటి భావన క్రియేట్ చేసే విధంగా ఇవాళ నీళ్ళు ఇవ్వకుండా మళ్ళలను ఎరగొడుతున్నారు, రైతులలో కన్నీళ్లు తెప్పిస్తున్నారు. మీరు నీళ్ళు ఇవ్వడం లేదు, మొత్తం తెలంగాణ రైతాంగం అంతా కూడా కళ్ళల్లో కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు తమ మొత్తం 10 ఏళ్ల పరిపాలనలో ఎన్నడూ కూడా రైతుల కంటే కన్నీరు రాకుండా చూసుకున్నాడు. అవసరమైనటువంటి విద్యుత్ ఇచ్చిండు, నీటి పరిష్కారం చేసిండు, అవసరమైనటువంటి అనేక వ్యవస్థనే రైతాంగానికి అండగా ఉంటుందనేటువంటి ఒక విశ్వాసాన్ని ఇచ్చినటువంటి 10 ఏళ్ల పాలన చూసాం. ఈ 16 నెలల్లో మీరు నీళ్ళు ఇస్తలేరు, విద్యుత్ ఇబ్బంది పెడతా ఉన్నారు, అసలు రైతులకు సంబంధించి రైతు బంధు లేదు, రుణమాఫీ సరైనటువంటి రీతిలో లేదు. అంటే టోటల్గా చూస్తే రైతుల్ని దగా చేయడం, మోసం చేయడం, ఇదే ఏ పేరు మీద చేస్తున్నారు? కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ ప్రజల మీద ఇలా దాడి చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కటే కాదు, గురుకులాలు పెట్టి ఇలా దేశవ్యాప్తంగా కూడా అనేక మంది విద్యార్థుల్ని ప్రపంచంలో పోటీ పడే విధంగా 1,25,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థికి పెట్టి అప్పుడు ఉన్నటువంటి 100 నుంచి 1000 పైగా రెసిడెన్షియల్ పాటు చేసి ఒక అత్యున్నతమైనటువంటి విద్యనిచ్చి తీర్చిదిద్దితే ఆ గురుకులాల వల్ల పిల్లలు బాగుపడితే పేరెంట్స్కు విశ్వాసం వస్తే దాన్ని దెబ్బతీయడానికి గురుకులాల పేరెంట్స్ మీద ప్రజల మీద మీరు దాడి చేసేటువంటి ప్రయత్నం చేసి వ్యవస్థల మీద విశ్వాసం సన్నగిల్లేగే. దీనికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి విద్యాలయాలు ఉంటే రేపు భవిష్యత్తులో కూడా గురుకులాలు కేసీఆర్ గారు పెట్టిండు, అత్యున్నతమైనటువంటి విద్యనిచ్చిండని జ్ఞాపకాలు నెమరు వేయకుండా చేయడానికి జరుగుతున్నటువంటి కుట్రగా మనం భావించాలి. ఇవి అన్నీ కూడా ఒక్కటి కాదు స్వేచ్ఛ గారు, ఇలా కేసీఆర్ పరిపాలనలో జరిగినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని, వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలేం ఆలోచిస్తున్నారు? ఈ వికాసాన్ని మేము మర్చిపోము, ఈ విధ్వంసాన్ని ప్రతిఘటిస్తామని ఇలా ప్రజలందరూ కూడా రాజీ లేని పోరాటం చేస్తూ ఉన్నారు. అందుకే ఈ రిపోర్ట్లు కావచ్చు, ఈ దాడి కావచ్చు, ఈ సైకాలజికల్ వార్ కావచ్చు, మీడియాలో బీఆర్ఎస్ మీద దాడి కావచ్చు, ఇంటోటోగా బీఆర్ఎస్ను అనగదొక్కాలనేటువంటి ఏ కుటిల ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ను గుండెలో పెట్టుకుంటారు, కాపాడుకుంటారు. అంటే అన్నింటినీ ఒక అల్టిమేట్గా గమనిస్తే ఎన్ని విధాలుగా డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసినా ఇప్పుడు ప్రజలు డైవర్ట్ అవుతలేరు. కారు స్వేచ్ఛ గారు, ఎందుకంటే తెలంగాణకి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. తెలంగాణ ప్రజల చైతన్యానికి చాలామంది చాలా రకాలుగా దేశాలతోనే ఫైట్ చేసేటువంటి ఒక గొప్ప చైతన్యం ఉన్నటువంటి నేల ఇది. కాబట్టి అనేక సందర్భాల్లో పాలకులు ఎన్నిసార్లు ప్రజలను డైవర్ట్ చేయాలని చూసినా కూడా ప్రజలు డైవర్ట్ కాలేదు. ప్రజలు చాలా స్పష్టంగా తమ ఎంచుకున్న లక్ష్యం వైపు పోయారు. కేసీఆర్ గారు 2014లో తెలంగాణ తీసుకురావడానికి ఆయన ఒక రాష్ట్ర సాధకుడుగా బయలుదేరి 32 రాజకీయ పార్టీలను ఒప్పించి వాళ్ళందరికీ చేసి అనివార్యంగా తెలంగాణ రావడానికి కారణమైనటువంటి కేసీఆర్ గారినే ఓడించాలని రకరకాల కుట్రలు కుతంత్రాలు కానీ ప్రజలు డైవర్ట్ కాలే. కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ శ్రీరామ రక్ష అనేటువంటి విషయాన్ని గమనించి 2 సార్లు అధికారంలోకి ఇచ్చినటువంటి అంశం మనకందరికి కూడా తెలుసు. కాబట్టి ప్రజలు మీరు ఎన్ని డైవర్ట్ చేసినా ఎన్ని చేసినా ఇవాళ నీళ్ళు ఇవ్వకుండా ఆపినరు. నీళ్ళు లేకుంటే కాలువ దగ్గరికి పోయి ప్రజలందరూ కేసీఆర్ ఉన్నప్పుడు మస్తు నీళ్ళు ఉండే, ఇప్పుడు సుక్క నీళ్ళు లేవంటున్నారు. సరిపోదా ప్రభుత్వానికి శాపనార్థం?
ఇలా కానుగోలు కేంద్రాలలో ఎక్కడ కూడా సరైనటువంటి స్పందన లేదు. రైతుల దగ్గర నుంచి కొంటలేరు. మిర్చి రైతులు ఏడుస్తూ ఉన్నారు, పల్లి రైతులు ఏడుస్తూ ఉన్నారు, మన ధాన్యము సరైనటువంటి కొనకుండా చేస్తూ ఉన్నారు. అకాల వర్షం వస్తే వాళ్ళని రక్షించేటువంటి నాతుడు లేడు. బోనస్ ఇస్తామన్నారు, ఇచ్చేటువంటి ప్రయత్నం లేదు. ఇట్లా అనేక సమస్యలు, ఇలా అన్ని సమస్యలు కూడా ఇలా వాళ్ళని చుట్టుముడుతూ ఉన్నాయి, మిసైల్ లాగా దాడి చేస్తూ ఉన్నాయి. ప్రజలు వదలరు. ఇలా డెఫినెట్గా తేనె తిట్టను కదిపినరు. ఇవాళ తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తూ ఉన్నారు, తెలంగాణ ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నారు, తెలంగాణ సంక్షేమం మీద అభివృద్ధి మీద దాడి చేస్తూ ఉన్నారు. దెప్పకుండా ఈ తేనె తుట్ట కదిలింది. రేపు అక్కడ అందరూ కూడా 27 నాడు ఎలకతుర్తిలో సమావేశమవుతారు. ఆ సమావేశం ద్వారా వచ్చే చైతన్యాన్ని తట్టుకోవడం ఈ ప్రభుత్వానికి చేత కాదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. మనం మరింత వివరంగా చర్చిద్దాం. దేవిప్రసాద్ గారు, ప్రధానంగా ఎటువంటి పరిపాలన కొనసాగుతుంది, ఏ విధంగా వ్యవస్థలు పనిచేస్తున్నాయి, క్షేత్రస్థాయిలో ఎటువంటి పరిణామాలు నెలకొంటున్నాయని దానికి సంబంధించి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నారు, డబ్బులు ఇవ్వట్లేదని. ఇది అంటే ప్రధానంగా వాళ్ళు ఏం చెప్పుకుంటే 50,000 ఇస్తేనే ఇందిరమ్మ ఇల్లు అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నది. ఆరోపణ చేస్తున్నారు, అనేక చోట్ల ఆందోళనలు కూడా చేస్తున్నారు. సో డబ్బులు ఇవ్వలేదని లిస్టులకు వెళ్ళి మా పేరు జాబితాను తొలగించిందని చెప్పేసి ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. స్వేచ్ఛ గారు టీఆర్ఎస్ పరిపాలన కూడా 10 ఏళ్ళు చూసింది. 10 ఏళ్లలో కూడా మా టీఆర్ఎస్ కార్యకర్తలు ఏమనుకున్నారంటే గత ప్రభుత్వాల లెక్క అక్కడో ఇక్కడో నిజమైనటువంటి లబ్ధిదారులను పక్క పెట్టి మా కార్యకర్తలకు ఏమైనా చేస్తారేమో అనేటువంటి కొంతమంది ఆలోచన చేశారు. కానీ కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు నిజమైనటువంటి పేదలకు అందాలి, ఎవరైతే లబ్ధిదారులున్నారో వాళ్ళకు మాత్రమే అందాలి తప్ప ఈ పైరవీలు వద్దని చెప్పి ఇళ్ళ పంపిణీలు కావచ్చు, లేకుంటే సంక్షేమ పథకాల అమల్లో కావచ్చు, మొత్తంగా కూడా ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి రిపోర్ట్ల ఆధారంగానే చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఒక్క దగ్గర 2-3 అటువంటి తప్పుడు పనులు చేస్తే కూడా వాళ్ళని ఎట్లా మందలించి ఎట్లా శిక్షలు వేసిండో మనం అందరం కూడా చూసాం. కానీ ఇవాళ ఈ 16 వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారంటే చాలా స్పష్టంగా ఎమ్మెల్యేలే వేదికల మీద చెప్తా ఉన్నారు, మీరు మా ఎంట తిరిగి మాకు ఓటేసి మా కార్యకర్తలు అయితేనే మేము ఇస్తాం, వేరే కార్యకర్తలకు మేము ఇవ్వం అనేటువంటి చాలా ఓపెన్గా ఇవాళ వాళ్ళు కాన్స్టిట్యూషన్ వయలేషన్ అందామా, లేకుంటే అసలు మొత్తం ఇదేదో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఓన్లీ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఓటేసినటువంటి వాళ్ళకే పరిమితమా, ఎంత ఓటు డిఫరెన్స్ స్వేచ్ఛ గారు 1.8% తేడాతో మేము అధికారంలోకి రాకుండా పోయినాం. అంటే దాదాపుగా సమానంగా ఉన్నటువంటి ఒక రాజకీయ క్షేత్రంలో మీరు ఇటువంటి పనులు చేస్తే ఘర్షణలు జరగకుండా ఉంటాయా? ఇలా 50,000 వసూలు చేస్తే 50,000 ఇచ్చిన వాళ్ళకే ఇల్లు అని చెప్పి పెడితే ఇలా ప్రజలందరూ కూడా తిరగబడతా ఉన్నారు. గ్రామ సభల్లో కావచ్చు, ఎక్కడ కూడా మీరు చాలా పెద్ద ఎత్తున కూడా ఇలా భద్రాద్రి జిల్లా గుర్రంగూడలో ఎట్లా బగ్గుమన్నారో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంతటా కూడా ఈ సంక్షేమ పథకాల మీద, అభివృద్ధి పథకాల మీద జరుగుతున్నటువంటి తతంగాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ఆ గ్రామ అవసరాలను గుర్తించి మంజూరు చేసినటువంటి స్కీములు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది. అసలు ప్రజలు ఏ ప్రభుత్వమైనా కంటిన్యూ ప్రాసెస్. మేము 24 గంటల విద్యుత్ ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి అన్నాడు, ఉచిత విద్యుత్ అని చెప్పిండు. ఉచిత విద్యుత్ను కేసీఆర్ కంటిన్యూ చేసిండు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డిది కాబట్టి నాకు అవసరం లేదు అని అనలే కదా, ఇంకా దాన్ని మెరుగుపరిచిండు, నాణ్యమైనటువంటి విద్యుత్గా మార్చిండు, ట్రాన్స్మిషన్ లాసెస్ తక్కువ చేసిండు. ఇవాళ రైతులకు నాణ్యమైనటువంటి విద్యుత్తుని ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి మెరుగు చేసిండు. ఇవాళ మేము రైతు బంధు అని పెట్టినాం. దీన్ని మెరుగైనటువంటి పద్ధతిలో తీసుకుపోవాలి, కానీ దాన్ని తుగుడా చేసి ఇవాళ మేము 10,000 ఇస్తామంటే మేము 15,000 ఇస్తామని వాళ్ళకి హామీ ఇచ్చి ఇవాళ ఏం చేశారు, 3 ఎకరాలలో కూడా ఆఖరికి ఇచ్చినామని డబ్బాలు కొడితే తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న స్వయంగా ఒప్పుకున్నాడు, మేము ఇవ్వలేకపోయినాం, తప్పైంది, 31 మార్చి లోపల ఇప్పుడు ఇస్తామని. అంటే ఎక్కడ కూడా ఏ ఒక్క పథకం కూడా చెప్పిన విధంగా చేయలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ప్రజల నుంచి తిరగబాటు వస్తూ ఉంది, నిరసన వస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ 6 గ్యారంటీల విషయంలో కావచ్చు, 420 హామీలలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానం ఇలా రైతులు అనేక మంది కూడా రైతులు ఇలా ఆత్మహత్యలు మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి, మనం చూస్తున్నాం కదా స్వేచ్ఛ గారు. కాబట్టి ఇప్పటికైనా డెఫినెట్గా ఈ విషయంలో ప్రభుత్వం ఏమైనా మార్చుకుంటుందేమో అని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. మార్చుకోకుంటే డెఫినెట్గా వాళ్ళకి సరైనటువంటి జవాబు చెప్పి రాజకీయ క్షేత్రంలో ప్రజల్ని చైతన్యవంతం చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా వాళ్ళ మెడలు వంచి సంక్షేమ పథకాలు పేదవాళ్ళకు అందే విధంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ఒకవైపు పథకాలు అమలు జరగట్లేదు, ఏ వ్యవస్థలు కూడా సరిగ్గా పనిచేయట్లేదు, ఇంకోవైపు ప్రధానంగా భూములని గుంజుకునే ప్రయత్నం మాత్రం నిరంతరాయంగా కొనసాగుతుంది. వీళ్ళ ప్రధాన మీడియా
ప్రధానంగా యూజ్ చేసుకుంటుంది దేనికంటే కూడా భూముల్ని లాక్కోవడానికే. కానీ ఎట్లా రివోల్ట్ అయితే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అనేది మనం ఒక్కసారి ఇక్కడ గమనిస్తే కనిపిస్తుంది. మా మా భూముల జోలికి వస్తే మర్యాద దక్కదు అంటే రైతు సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తున్నది. అంటే కోర్టు స్టే ఉండంగా కూడా పోతున్నారని అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి పరిస్థితి? ఇప్పుడు స్వేచ్ఛ గారు HCU హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మీద దాడి చేసినటువంటి కాంగ్రెస్ మామూలు ప్రజల మీద చెయ్యదని ఎవరైనా అనుకుంటే పొరపాటు స్వేచ్ఛ గారు. ఎందుకంటే ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక యూనివర్సిటీ అనేక త్యాగాలతో వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషనల్గా ఏర్పడినటువంటి యూనివర్సిటీ, మిగతా యూనివర్సిటీ లాగా వచ్చిన యూనివర్సిటీ కాదు. రక్తపాతంతో రక్తము ధారపోసి విద్యార్థులు ఆ రోజు 69 ఉద్యమంలో తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్ళ త్యాగాల వల్ల వచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి భూముల మీదనే కన్నుబడి ఇవాళ 400 ఎకరాలు తీసుకునేటువంటి ప్రయత్నం ఒకవైపు చేసి లగచెర్ల రైతులు ఏం పాపం చేసిందని వాళ్ళకి సంబంధించినటువంటి భూములన్నీ కొట్టి ఇవాళ నేలకల్ మండలంలో కొత్తిమీర పుదీనా పండించుకునేటువంటి రైతులకు ఎకరం ఉన్నటువంటి రైతులలో కూడా అక్కడ కూడా ఏదో ఫార్మా 14,000 ఎకరాలు కేసీఆర్ గారు ఫార్మా కంపెనీల పేరు మీద మిగతా కంపెనీల మీద అన్ని కంపెనీలు ఒక దగ్గరే ఉంటే పొల్యూషన్ రాకుండా ప్రజలకు అందరికీ ఉంటుందని చెప్పి కేసీఆర్ గారు ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసిండు 14,000 ఎకరాలు. మీరు అక్కడ ఇండస్ట్రీలు పెట్టకుండా దాన్ని ఫ్యూచర్ సిటీగా మార్చి, 4 బ్రదర్స్ సిటీగా మార్చి, స్కిల్ యూనివర్సిటీ అక్కడ పెట్టకున్నా అడ్మిషన్లు అక్కడే అవుతున్నాయి అని చెప్పి రకరకాలుగా ఇవాళ ప్రజల్ని భ్రమింపజేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ రైతులు అనేక దగ్గర కూడా మీరు లగచర్లలో జరిగినటువంటి పోరాటం ఇవాళ తెలంగాణ ప్రాంతంలో అన్ని రైతులకు కూడా ఒక ఆదర్శవంతంగా నిలిచింది. ఇవాళ మానవ హక్కుల కమిషన్ వరకు కూడా పోయి వాళ్ళ ఎంట నిలబడి ఇవాళ వాళ్ళకు రాజీ లేని పోరాటం వెనుక ఇవాళ బీఆర్ఎస్ నిలబడ్డది కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే గుండెలకు హత్తుకునేటువంటి ప్రయత్నం వచ్చింది. మీరు తెలంగాణ భవన్లో చూడండి, రోజు ఎక్కడ కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా కెరాఫ్ అడ్రస్ ఏందండి ఇలా తెలంగాణ భవన్ అనే పేరు ఎందుకు వచ్చింది స్వేచ్ఛ గారు? ఇటువంటి దాష్టికాలకు నిరసనగా ఇలా పార్టీ నిలబడుతున్నది కాబట్టి డెఫినెట్గా ఈ విషయంలో ఒక్క విషయం కాదు స్వేచ్ఛ గారు, డెఫినెట్గా రేపు కేసీఆర్ గారు 27వ తారీఖు నాడు వరంగల్లో జరిగే సభలో ఈ దాష్టికాల పట్ల, ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలన పట్ల, బీజేపీ కాంగ్రెస్ కుమ్ముక్కు రాజకీయాల పట్ల ప్రజలకు తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలి, భవిష్యత్తు ఎట్లా ఉండాలనేటువంటి విషయం మీద అందుకే ఇలా ఇంత ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. డెఫినెట్గా దీనికి ఒక సమాధానం త్వరలోనే దొరుకుతుంది. రైట్ పాపారావు గారు, అంటే అల్టిమేట్గా అన్ని విధాలుగా కూడా చాలా సిచ్యువేషన్స్ అవుట్ ఆఫ్ ద లైన్ వెళ్తున్న పరిస్థితే కనిపిస్తున్నది. వ్యవస్థల పనితీరు కావచ్చు, అవినీతి కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నేతల వ్యవహార శైలి కావచ్చు, అన్ని కూడా వివాదాస్పదంగా మారుతున్న పరిణామాలే అనేక సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. సో అల్టిమేట్గా ఏం జరగబోతుందని అనుకోవాలి? ప్రజలు ఆల్రెడీ రివోల్ట్ని స్టార్ట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. ఏం జరగబోతుందని భావించాలి? ఇక్కడ పెద్ద కార్యకర్తలు కూడా బాగుంటుంది ఏమి లేదు ఈ పార్టీలో. న్యాయమైన అది వేరే విషయం, కానీ కార్యకర్తలు కూడా తిరుగుబాటు బాటలోనే ఉన్నారు. కాంగ్రెస్ నాయకత్వం మీద కార్యకర్తలు, తెలంగాణ కార్యకర్తలు కూడా తిరుగుబాటు బాటలోనే ఉన్నారు. ప్రజల్లో మాకు ముఖం చెల్లటం లేదు మీరు చేస్తున్న పాలన వల్ల అనేది కార్యకర్తలు చాలా బాధపడుతున్నటువంటి విషయం. తెలంగాణ కార్యకర్తల్లో ఎక్కడైనా ఒకళ్ళారా ఏమన్నా దీనిలో భాగం పంచుకుంటున్నారు ఈ అవినీతిలో, కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. ఈ నాయకత్వం తీరు, వాళ్ళ ధోరణి వల్ల ప్రజల్లో తాము తిరగలేకపోతున్నాం, జనాల మధ్య అవమానం పాలవుతున్నాం అనేది కాంగ్రెస్ కార్యకర్తల బాధ. ఓవరాల్గా ఒక స్థాయి నాయకత్వం, ఓ మధ్య స్థాయి నుంచి ఆ పై స్థాయి నాయకత్వం ఈరోజు తెలంగాణని టొక్కడా ముక్కలుగా అమ్ముకుంటున్నటువంటి వాస్తవం. ఎక్కడికెక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు కాంగ్రెస్ నాయకత్వం. తమ అధికారాన్ని వ్యాపారానికి సాధనంగా లావాదేవీల సాధనంగా చేసుకొని బహుశా ఇదే చివరిసారి అందరూ అంటున్నాం కదా, మనం అందరం అంటున్నాం ఏమని, ఇంకో 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ రాదని. జనాలైతే 20 కాదు 30 కాదు కదా, ఇక శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ రాదనే ధోరణికి వచ్చారు. కాబట్టి ఏంటి, అధికారంలోకి ఎట్టుకుని రాము, ఉన్నదానిలో వ్యాపారం చేసుకుని దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుందామనే తీరులో, ఈ అధికారం చేతిలో ఉండగానే సాధ్యమైనంత సంపాదించుకుని పక్కకు పోదామనే ధోరణికి కాంగ్రెస్ టాప్ నాయకత్వం దగ్గర నుంచి ఇక్కడ తెలంగాణలో మామూలు వాళ్ళ దాకా వచ్చారనేది ప్రజల అభిప్రాయం. బలంగా నమ్ముతున్నారు దీన్ని. కొన్ని సందర్భాల్లో యూట్యూబ్ ఛానల్స్ అయితే కొంతమంది ఓవరాల్ గానే చూస్తున్నారు వీళ్ళంతా ఇట్లాగే తయారయ్యారు, మళ్ళీ అధికారంలోకి రాము అనేది వీళ్ళకి నిర్ధారణగా తెలుసు. వీళ్ళు సంపాదించుకోవడమే మొదటి రోజు నుంచి కార్యక్రమంగా పెట్టుకున్నారు అనేది చెప్తున్నారు. కాబట్టి ఏంటి, తెలంగాణ ఈ రోజు ముక్కలుగా ట్రాన్సాక్షనల్, అంటే ప్రతిదీ లావాదేవీ, ప్రజలతో చేసేది కూడా లావాదేవీ, పుచ్చుకునే ధోరణి. క్విట్ ప్రో అంటారు కదా, జనాల నుంచి నువ్వు అది ఇస్తే నేను ఇది ఇస్తా. ఈ ధోరణిలో ఏమవుతుంది, జనాల దగ్గర ఏమన్నా ఇవ్వటానికి ఉండేటట్లయితే వాళ్ళు
పోయి పథకాల గురించి ప్రభుత్వాన్ని అడుక్కునే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళ దగ్గర ఇవ్వటానికే ఉండదు. కాబట్టి ఇవ్వటానికి ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరైతే కాస్త సంపాదించుకున్నారో, ఎవరైతే సమాజంలో బాగున్నారో, ఎవరికైతే పథకాలు అవసరం లేదో వాళ్ళే ఇవ్వగలరు. ఎస్. ఇవాళ అంటే అనర్హులకు దక్కుతున్నాయి ఈ పథకాలు చాలా మేరకు. ఇందిరమ్మ ఇళ్ళు కూడా ఇక్కడ ఉన్నది ఏంటంటే అనర్హులకు దక్కుతున్నాయి. దానికి ఉదాహరణ పంచాయతీ కార్యదర్శి ప్రియాంక గారు ఆమె స్వయంగా వెనక్కి వచ్చేసారు. కాంగ్రెస్ వాళ్ళ వేధింపులు భరించలేక వెనక్కి వచ్చేసారని ఆమె చెబుతున్నారు. ఎందుకు ఇమ్మని? ఎవరికైతే ఈ లావాదేవీలు వ్యాపారం చేసుకుంటాం సహకరించమని ఆమె అడిగితే ఆమె సహకరించలేక కూరుకున్నారు. కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఈ రోజు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలతో కూడా వ్యాపారం చేస్తున్నారు, పేద ప్రజల జీవితాలతో కూడా వ్యాపారం చేస్తున్నారు. డబ్బులు లేకపోతే నీకు బతికే అర్హత లేదన్నట్లుగా ప్రజల్ని ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏ పథకాలు అందట్లా. సో ఇది ఈ రోజు తెలంగాణలో ఒక దురదృష్టకరమైన పరిస్థితి. మీరు గతంలో కేసీఆర్ గారు ఉండగా దేవిప్రసాద్ గారు కూడా చెప్పారు, ఎప్పుడైనా మనం విన్నామా తన వాళ్ళకే పథకాలు ఇచ్చుకుంటున్నారనే మాట? ప్రతిపక్షాల పత్రికలు కూడా టీఆర్ఎస్ గురించి ఏ రోజు విమర్శించరా. టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, టీఆర్ఎస్ వాళ్ళే అన్ని కార్నర్ చేసుకుంటున్నారు అనే మాట ఎప్పుడు వినిపించరా. పైగా ఏంటంటే విమర్శ ఎప్పుడు ఉద్యమకారులకు న్యాయం జరగలేదనే ఒక దొంగ విమర్శ పెట్టి పథకాలను చూశారు తప్పితే వాళ్ళకి పంచుకుంటున్నాడు కేసీఆర్ అనేది ఎప్పుడూ విమర్శ రాలేదు, ఎప్పుడూ జరగల. సమానంగానే చూసుకున్నాడు ఆయన. పేద ప్రజలకు న్యాయం జరగాలని కోరుకున్నాడు. కాబట్టి ఆ రోజు ఆ 10 ఏళ్ల పాటు ఆయన పేద ప్రజల పక్షాన్ని నిలబడి కోటాను కోట్ల తెలంగాణ సామాన్య జనం న్యాయం జరగాలి వాళ్ళకి కోరుకుంటాం వల్లే ఈ రోజు ఇంత గ్రౌండ్ స్వెల్ ఎల్కతుర్తి సభకి ఇంత పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది ప్రజల్లోంచి స్వచ్ఛందంగా అన్న. రెండోది ఈ రోజు ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పాలన ద్వేషిస్తున్నారన్న కారణం ఏంటంటే ఆ రోజు ఒక స్వర్గాన్ని చూశారు. ఆ రోజు ఒక న్యాయంగా నడిచినటువంటి తెలంగాణ, న్యాయం 4 పాదాల మీద నడిచిన తెలంగాణ జనం చూశారు. కాబట్టి ఈ రోజు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, దుర్మార్గాన్ని వాళ్ళు గుర్తించగలుగుతున్నారు. అది కాంట్రాస్ట్ కనపడుతుంది మీకు. ఆ రోజు తెలంగాణ కేసీఆర్ పాలనలో ఎలా ఉంది, న్యాయంగా ఎలా జరిగింది, పేద ప్రజల పట్ల, సామాన్య జనం పట్ల, మధ్యతరగతి పట్ల ఎలా అభిమానం కేసీఆర్ దగ్గర ఉంది. ఈ రోజున్న పాలనలో ధనవంతులు, కాంట్రాక్టర్లు ఎలా దోచుకుంటున్నారు. కాంట్రాస్ట్ బ్లాక్ అండ్ వైట్ క్లియర్ గా కనపడుతుంది. కాబట్టి ప్రజలు ఈ రోజు స్వచ్ఛందంగా పూర్తి స్థాయిలో కేసీఆర్ మళ్ళీ కావాలని పాటలు చూడండి. పాటలు ఎన్ని పాటలు! తెలంగాణ మొత్తం ఉర్రుతలవుతుంది ఆ పాటలకి. ఇవి ఖచ్చితంగా ఏంటంటే ఈరోజు ఒక బ్లాక్ అండ్ వైట్ లో కాంట్రాస్ట్ లో కనపడుతుంది ఎవరేంటనేది స్పష్టంగా. నేను అనుకోవటం కేసీఆర్ గారు ఓడిపోవడం మనందరికీ బాధ కలిగించిన విషయం. తెలంగాణకు అన్యాయం జరగబోతుంది, బాధపడబోతున్నారు జనాలని మనం గుర్తించాం ముందుగానే కేసీఆర్ కి జరిగింది. కానీ కేసీఆర్ ఓడిపోవటంలో జరిగింది ఏంటంటే కేసీఆర్ అంటే ఏంటో తెలంగాణ ప్రజలకి, తెలంగాణ మొత్తం ముందు ఈరోజు స్పష్టంగా కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదు. కేసీఆర్ అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా 100% ఈ రోజు ఒక పూర్తి స్థాయిలో అర్థం అవడానికి పరాజయం కూడా ఒక పాజిటివ్ గానే తీసుకుంటే అలా కనపడుతుంది. ఎస్, అంటే పాపారావు గారు ఇది ప్రత్యేకమైన సందర్భంగా చెప్పుకోవచ్చు. మరి ఈ సందర్భంలో జరగబోతున్న బీఆర్ఎస్ ఎల్కతుర్తి సభ ప్రభావం ఎట్లా ఉండబోతుంది? దానికి సంబంధించి మనం మాట్లాడే దేవిప్రసాద్ గారు, ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెయిన్గా చేసిన ప్రయత్నాలు కావచ్చు, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టింది ఎక్కడ అని అంటే సమస్యలు ఏవి చర్చకు రాకుండా ఉండాలనేదే ప్రధాన ఉద్దేశం. మీడియా ఛానల్స్లో కావచ్చు, న్యూస్ పేపర్స్లో కావచ్చు, ఇంకెక్కడ ప్లాట్ఫామ్స్ ఉన్నా కూడా బయట కూడా మాట్లాడుకుంటే కేసులు పెట్టిన సందర్భాలు కూడా చూస్తున్నాం. సో వీటన్నిటినీ ఇవన్నీ కూడా కాదని ఎల్కతుర్తిలో జరగబోయే సభలో మరి అన్నిటికీ సంబంధించి ఒక మాట ప్రస్తావన వస్తుంది. దీనివల్ల మాకు డ్యామేజ్ జరుగుతుందని ఒక భయంలో ప్రభుత్వం ఉందని భావించాల్సిన అవసరంగా అనిపిస్తుందా? సో ఈ ప్రత్యేకమైన సందర్భంలో జరుగుతున్న సభ ప్రభావం ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? స్వేచ్ఛ గారు, కాంగ్రెస్ పార్టీ చాలా భయకంపితులు అవుతా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు సభకు రావాలి, కేసీఆర్ గారు బయటకు రావాలని నోటితో ఆహ్వానిస్తూనే నొసటితో ఎట్లా వెక్కిరించారో మనకు శాసనసభలో చూసినాం, బయట చూసినాం. కేసీఆర్ గారిని ఒక రాజకీయ పరిణితి కలిగినటువంటి నాయకులకు సుదీర్ఘకాలం రాజకీయాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఒక అద్భుతమైనటువంటి ఉద్యమాలు నిర్వహించి అన్ని రాజకీయ పార్టీల మెడలు వంచి సాధించిన నాయకుని పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారో మనం చాలా స్పష్టంగా చూసినాం. తెలంగాణ ప్రజానీకమంతా కూడా దుఃఖించింది, రోధించింది. ఏంటి కేసీఆర్ పట్ల ఇట్లా మాట్లాడతారేందని. ఈ డెఫినెట్గా ఈ సభ విషయంలో కూడా కేసీఆర్ గారు ఏం చెప్పబోతున్నారు, ప్రజలకి ఏమి ఇవ్వబోతున్నారు, ఈ 16 నెలల పరిపాలన అంటే కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలకు ఉండేటువంటి కనెక్టివిటీ. కేసీఆర్ గారు ఒక మాట చెప్తే గుండెలోకి పోతుంది స్వేచ్ఛ గారు. మిగతా ఎవ్వరు చెప్పినా అది సరైనటువంటి రీతిలో కమ్యూనికేట్ కాదు. కేసీఆర్ గారు సమస్యల పట్ల కనెక్టివిటీ ఉంది కాబట్టి రేపు సభలో ఈ 4 కోట్ల ప్రజలకి ఏం చెప్పబోతాడు, ఏమి ఇవ్వబోతాడు, దాని ద్వారా మా రాజకీయ పార్టీలో ఎటువంటి ప్రకంపనలు బయలుదేరుతాయి అనేటువంటి భావన చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఈ 16 నెలల్లో ఏమీ చేయలేదు. ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి ప్రజలకు నిజంగానే ప్రేమపూర్వకంగా ఉంటే
డెఫినెట్గా వాళ్ళు ఇంత భయకంపితులు అయ్యేటువంటి అవకాశం లేదు. Yes. ఈ 16 నెలల పాలన అంతా కూడా విధ్వంస పాలనే. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల చెట్లు నరకవేత, పర్యావరణం పోవడం, విద్యార్థుల మీద దాడి, అరెస్టులు, లగచర్ల రైతుల మీద దాడి, అంటే గురుకులాల్లో సభకు సంబంధించి కూడా ఎన్ని విధాలుగా అడ్డుకునే అవకాశం ఉంటుందో అన్ని విధాలుగా అన్ని ప్రయత్నాలు విధాలు కూడా అడ్డుకుంటారు. చేసింది. చివరికి అక్కడ ఏం లేకుండా కాలువలు మూస్తున్నారని చెప్పి మొన్న ఓ డ్రామా ఆడేటువంటి ప్రయత్నం చేశారు. ఇక బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్ముక్కై సభల మీద ఎటువంటి దాడి చేస్తుందో మనం చాలా స్పష్టంగా చూస్తా ఉన్నాం. కాబట్టి ఇలా డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావని మా నాయకులందరూ కూడా చేస్తున్నది ఏంటంటే, చెప్తున్నది ఏంటంటే, ఇది మేము ఒక 25 సంవత్సరాలు 24 ఏళ్ళు అసలు ఈ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే, తెలుగు చరిత్రలోనే ఈ ఒక రాజకీయ పార్టీ 25 సంవత్సరాలుగా ఎదగడమే కాదు, అనుకున్న లక్ష్యానికి చేరుకున్నటువంటి పార్టీల్లో రెండు పార్టీలు, ఒకటి తెలుగుదేశం, రెండు టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఈ 14 ఏళ్ల ఉద్యమ ప్రస్థానం, ఆ ఉద్యమ ప్రస్థానంలో వచ్చినటువంటి ప్రజల ఆకాంక్షలు, 10 ఏళ్లలో ఆ ఆకాంక్షలు తీర్చడానికి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నం తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ దుష్పరిపాలన, ఈ మూడింటిని కూడా ఒకవైపు ఉద్యమాన్ని నెమరేసుకుంటాం, త్యాగాలను జ్ఞాపకం చేసుకుంటాం, ఆ పోరాటాల స్ఫూర్తితో, ఆ పోరాటాల ఎజెండాతో 10 సంవత్సరాల పాటు చేసినటువంటి అభివృద్ధిని ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నంతో పాటు కాంగ్రెస్ పార్టీ మొత్తంగా కూడా ఈ 25 సంవత్సరాల్లో వాళ్ళు అవలంబించినటువంటి తీరు, ఈ 16 నెలల్లో మొత్తం తెలంగాణను విధ్వంసం చేస్తున్నటువంటి తీరు కూడా ప్రజలకు విడమర్చి చెప్తాం. కాబట్టే కేసీఆర్ మాట అంటేనే భయం, కేసీఆర్ పిలుపు అంటేనే భయం, కేసీఆర్ ఒక మాట మాట్లాడితే అదేదో ఏదో జరిగిపోతుంది, ఏమో అయిపోతుందని భయపడతా ఉన్నారు. డెఫినెట్గా కేసీఆర్ గారు ఆ కనెక్టివిటీ ఉంది, ప్రజల పట్ల ప్రేమ, ప్రజల పట్ల నిబద్ధత, ప్రజల హృదయాల్లో ఎట్లా చెప్పాలి, ప్రజల సమస్యని ఎట్లా చెప్పాలనేటువంటి విషయంలో కేసీఆర్ గారికి ఉన్నటువంటి ఒక గొప్ప మెలకువలు ఏ రాజకీయ నాయకులు కూడా లేవు. అందుకే డెఫినెట్గా భయపడతా ఉన్నారు. కేసీఆర్ మాట అంటే భయం, కేసీఆర్ నడకంటే భయం, కేసీఆర్ బయటకు వస్తే భయం, కానీ రా 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 అని చెప్పే ప్రయత్నం చేసి నొసెంట్తో వెక్కిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నది కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఇది ఒక చరిత్రలో నిలిచిపోయింది, ఒక పండుగ. మేము అందరం కూడా ఈ 24 ఏళ్ళు అనేక కష్టాలతో, అనేక నష్టాలతో, అనేక త్యాగాలతో నిర్మాణం చేసుకున్నటువంటి ఒక పార్టీ సభ ఇది. అందరూ ఉత్సాహంగా ఉండాలి, కానీ మేమేదో యుద్ధం చేయడానికి పోతలేము. డెఫినెట్గా పండుగలాగా సభ జరుపుకుంటూనే తెలంగాణ ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడులను ప్రతిఘటించడానికి మీ వెంట మేము ఉంటాం. జీవితకాలం తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల అభివృద్ధిని, తెలంగాణ ప్రజల మౌలిక సౌకర్యాల పెంపు కోసం బీఆర్ఎస్ పార్టీ నిత్యము మీ వెంట ఉంటుందని ఒక విశ్వాసం ఇవ్వడానికి, పునరంకితం కావడానికి ఈ సభకు మేమందరం కూడా పోతా ఉన్నాము. స్వేచ్ఛగా రైట్. థ్యాంక్ యూ దేవిప్రసాద్ గారు, థ్యాంక్ యూ పాపారావు గారు. చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసేందుకు. అల్టిమేట్గా తెలంగాణ సమస్యల నుంచి దృష్టి మరల్చే ప్రయత్నం ఏదైనా సరే ఇక సాగదొనే సంకేతాలు అనేక సందర్భాలు కనిపిస్తున్నాయి. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.